హరే కృష్ణ. మనం ఒక అత్యద్భుతమైనటువంటి అమ్మవారిని మనం చూడబోతున్నాం. నైమిషారణ్యంలో ఉన్నాం, త్రిశక్తిపీఠం. ఇక్కడ ఒక అద్భుతమైన నారాయణుడు ఉన్నాడు, మనం వెళ్తేప్పుడు చూస్తాం. ఇక్కడ అమ్మవారు విశ్వజనని, అంటే మనం ఫోటోలో మాత్రమే చూసాం ఎంతవరకు. అంటే మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం, ఒక పాట మనకు తెలుసు, అమ్మ లగన్న అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే. ఆ అమ్మ అందరికీ అమ్మ, అందరిలోనూ తాను, అందరూ తనలో కలిగినటువంటి అమ్మని ఇక్కడ మన వీరంపాలెం గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా అంటే, మరి రెండు కళ్ళు చాలా, ఒక్కసారి పాదాల నుంచి ఆ పాదమస్తకం అమ్మవారిని ఒకసారి సేవించండి. అమ్మవారిలో అందరూ ఇక అమ్మాయే, అంతా అమ్మాయే. చూడండి, అసలు సింహ వాహిని, అన్ని స్వరూపాలు అమ్మలోనే మనం దర్శించవచ్చు. ఇలాంటి నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఇంకా చాలా చేశారు, ఇంకా చాలా చేస్తున్నారు. ఇక్కడే త్వరలో ఈ నైమిషారణ్యంలోనే బదరీనారాయణ ఎన్ని అడుగులు, 24 అడుగులు ఏకశిల రాతి బదరీనారాయణ ప్రతిష్ఠ కూడా జరగబోతూ ఉంది. ఇక్కడ కింద సత్యనారాయణ స్వామి వారు, పైన బాలాత్రిపుర సుందరి, నరసింహస్వామి, శివుడు, ఇలాంటి దేవాలయాలు ఇవన్నీ ఒక ఎత్తు. మన తెలుగు నేలలో 150 పైగా చర్చిలు ఎదురుగా దళితవాడల్లో రామాలయాల నిర్మాణం, 10,000 మంది పైగా సేవాదల్, వీళ్ళందరూ ఈ భక్తి మార్గంలో నడిచే వాళ్ళని తయారు చేశారు శాస్త్రి గారు. అలాగే దాదాపు వేదాన్ని సుస్వరంగా వీరంపాలెం ఎంతమంది అన్న 1000 మందా, 1200 మంది స్త్రీలు వేదం నేర్చుకున్నారు. కాబట్టి మన వేదమైనా, మన పురాణమైనా, మన శాస్త్రాలైనా అందరినీ కలుపుకు వెళ్ళమంటుంది తప్ప నువ్వు దూరం అని చెప్పలేదు. సంగచ్చద్దం సమదద్దం మాటలోనే వచ్చారు, వారి మాటలోనే విందాం. ఎప్పుడు ఈ ప్రతిష్ట అయింది, ఎప్పుడు మీ సంకల్పం? 2019లో మార్చి 19వ తారీఖు అండి, ఉదయం 9:19 ప్రతిష్ఠింది. ఇక్కడికి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వేళ మా సినిమా కృష్ణరాజు దగ్గర నుంచి, ప్రభాస్ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు, ఆధ్యాత్మికవాదులు కూడా. అమ్మవారి దగ్గర ఏంటంటే గొప్పతనం, ఒక విశేషం ఏదన్నా ఉంటే బాగుండేదన్నారు. అప్పుడే 9 అయింది, 18 నిమిషాల్లో పట్టిందా కుడి చేతికి అభయహస్తానికి తేలిపట్టు. అప్పటికప్పుడు ఓన్లీ 18 నిమిషాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చి 19వ తారీఖు వస్తాయి ఈగలు అక్కడికి. ఆ ఒక్కరోజు ఉంటాయి ఈగలు, వెళ్ళిపోతే తేలిపడి మిగిలి ఉంటుంది ఖాళీ. ఆ ఒక్కరోజే ఉంటాయి ఇప్పటికి కూడా. అంటే అభయహస్తానికి ఇచ్చింది కాబట్టి మంచి ఫలితం రావాలి అనేది, తీయగా మధురంగా. అలాంటి ఈవిడ ఒంటి మీద 127 మంది, అంటే సర్వ జగత్తు ఆవిడలోనే ఉంది. అందుకే ఆవిడకి విశ్వజనని అని పేరు. రెండోది వనదుర్గ అని నామకరణం చేశాం. అమ్మవారు సంకల్పం కూడా, ఒక పెద్ద చెట్టు ఉండేది ఎదురుగుండాను వాటర్, జనానికి కనపట్టలేదండి, నీకు ఎన్ని లక్షలు కావాలో అడుగు, ఎండిపోయిన చెట్టు కదా అది, పెద్ద చెట్టు తీసేద్దామని. నేను ఎవరిగా ఇవ్వనన్నాడే, నాకు అక్కర్లేదు, పోనీ 5 లక్షలు ఇస్తాను, చెట్టు తీసేయను. అబ్బే కుదరదని ఆయన అన్న తర్వాత 4 రోజులు మళ్ళీ వచ్చే, రోజు తీసేసేమో అని భయం వేసి, పెద్ద వర్షం పడింది, పెద్ద పిడుగు పడింది దాని మీద. ఆయన ఇక్కడ నుంచున్నాడు, నేను ఇక్కడే నుంచున్నాను, మొత్తం నెట్టిగా కాలిపోయింది ఆ చెట్టు. భగవంతుడి దగ్గర పవన్ ఎంత ఉంటుంది అనేటువంటిది రియల్గా ఇక్కడ అనేక అనుభవాలు ఉన్నాయి. దమ్మెలరు ఇది మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మన దేవాలయాన్ని రిపబ్లిక్ రోజు రాష్ట్రపతి దగ్గర శకటాలు పెడతారు. యూపీ వాడికి వేశారు, దీనికి 3rd ప్రైజ్ వచ్చింది. అంటే ఒక ఆంధ్ర నుంచి అంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని ప్రజెంటేషన్ చేసి మనం చేసినటువంటి కథనం ఇదే ప్రప్రథమం ఇక్కడ. హరే కృష్ణ హరే కృష్ణ నమ పార్వతీపతయే హర హర మహాదేవ.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీ దగ్గర ఉంచాలి. అయ్యో ఆనందంగా అసలు జై మామూలుగా కాదు. శ్రీమన్నారాయణ. మర్చిపోతావా జై శ్రీమన్నారాయణ. శక్తి. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాడు మంచి ఆప్తులు ఇలాంటి వాడు. ఈయన ఎంవి రమణ గారు జాస్తి చలమేశ్వరం నేను దాచుకుంటా ఇది ఆనందంగా. అడుగుతారు. ఏది అడగాలి మాకు అద్భుతం ఏమవుతుంది అద్భుతం ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ మంచి ఉంటుంది. అద్భుతం. సుజన్ని అమ్మ ఇవ్వలేనిదే ఉంది. అమ్మ ఉంటే అన్నీ ఉన్నది. ఇది ఓన్గా రూపం తయారు చేసి డ్రాయింగ్ చేసి తయారు చేశాడు అమ్మ. ఎవరో చేసింది కాపీ కొట్టలేదు. నేనే ఈ డ్రాయింగ్ తయారు చేసుకుని ఇలా ఉండాలి ఫైనల్ చేసి దీనికి పడుతుంది. కానీ గురుగారు కూడా హైందవ మతాన్ని బతికించడానికి తమ వంతు చాలా చాలా అంటే ఎంతో కృషి చేస్తున్నారు వీరు. ఇవాళ వీరి మాటలు విని క్రైస్తవులు కలిసిన వాళ్ళు కూడా హిందుత్వులకు మధ్య నేను చాలా మంది ఉన్నారు. అహోరాత్రయాగం చేసేవాడిని 18 లక్షల మందితో. నాగాలు కాపాలికులు శాక్తేయులు విష్ణుప్రభాసుకులు అఘోరితో చేశాను. రాత్రి పగల 552 గంటలు కళ్ళు మూయకుండా చేసిన యాగం వరలవేది నేను ఒక్కనే. అయితే అందులో 6500 క్రిస్టియన్ కుటుంబాలు తిరిగి హిందూ మతంలో కలిసి. హరి బోల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది కావాలి. వాళ్ళందరికీ కార్నర్ అయ్యాను. అయినా ఇప్పటికి కూడా మా ధర్మం ఏంటంటే మనం ఎంతకాలం ఉన్నామన్నది కాదు, మనం ఏం చేసేవాళ్ళది ప్రధానమైన సమస్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. ఇలా తెలుగు కీర్తిని మన భాష కాని చోట కూడా ఇంత బాగా విస్తరింపజేస్తూ ధర్మాన్ని తను పాటిస్తూ అందరి చేత పాటింపజేస్తూ రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా వారంత చేయలేకపోయినా ఎవరి స్థాయిలో వాళ్ళు చేయండి. ఇతరులను ఉద్ధరించడం అనేది పెద్ద పనే. కానీ మాకు ఒక మాట చెప్పారు. అదేమిటంటే భారతదేశంలో పుట్టినందుకు భారత భూమితో హోయిలే. చైతన్య మహాప్రభు 600 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. భారత భూమితో హోయిలే మనుష్య జన్మయార జన్మ సార్థకరి కరపరోపకార అన్నారు. మరి భారతదేశంలో పుట్టడమే చాలా భాగ్యం. ఇది ఋషిభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి, యోగభూమి, దేవభూమి. ఇటువంటి భూమిలో పుట్టి మనం మహనీయుల అడుగుజాడల్లో నడవాలి. ఇతరులను ఉద్ధరింపజేయడం అనేది మంచిదే. కానీ అట్లీస్ట్ మనం ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానామావసాదే ఆత్మేవ ఆత్మనో బంధురాత్మ రిపురాత్మన అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా మనం ఇక్కడ పురాణాలు పుట్టిల్లు అయినటువంటి ఈ నైమిషారణ్యంలో శాస్త్రి గారు చేసినటువంటి కృషి మనకు అలా కనబడుతూ ఉంది. మనం మన ఆంధ్రప్రదేశ్ని మన తెలుగు నేలని కూడా ఇటువంటి కృషి చేసేటువంటి ఋషుల డైరెక్షన్లో ఆధ్వర్యంలో మనం కాపాడుకోవాలి. అంతే కదా. ఇది ధర్మాన్ని దీని మెత్త అండి. మీరంటే చాలా ఇష్టం. వీళ్ళ అత్తకి మా అమ్మాయికి ఈ హిందూ మతం కోసం ఎన్నో భగవద్గీతలు కొన్ని పుస్తకాలు చిన్నపిల్లలవి ప్రింట్ చేయించి కొన్ని వేల మందికి పంచిపెట్టింది. అప్పటి నుంచి ఫీడింగ్ రావాలి. దండం పెట్టి జేజీ హరే కృష్ణ. హరే కృష్ణాలు మనం చూసావు కదా. చూసావా. చాలా సంతోషం ఉన్నాను. కాబట్టి మనం అందరం నైమిషారణ్యం జీవితంలో ఒకసారినా రావాలి, సంవత్సరానికి ఒకసారినా రావాలి. నేను వీళ్ళతో పొద్దున్న అన్నానండి, జపం అయిపోయాక రే చూడు ఎంత బాగా ఇక్కడ ఋషిభూమి కదా, అలా జపం అలా కదిలిపోతూ ఉంది, అలా అంటే చాలా సులభంగా అయిపోతుంది. మనం ఇక్కడికి వచ్చి బాగా చదువుకోవాలి, ఇలా పరిగెట్టేయకూడదు. ఈసారి వచ్చినప్పుడు 2 రోజులు ఉండే ప్లాన్ చేసుకుని వద్దామని వీళ్ళతో అన్నా అన్నమాట. అలా క్యాజువల్గా అడిగాను వారిని, పూజారి గారిని, ఉన్నారా అని. ఉన్నారన్నారు. నా భాగ్యం. నారాయణమూర్తి ఇలా పడుతుంటే కపాల భాగం బదరీలో ఉంది, పాదాలు కైలో ఉన్నాయి. నాభిగై ఇది నాభి నారాయణ. అందుకనే ఎదురుకుండా నాభిగై కనుక నారాయణమూర్తిని పెట్టామంటారు. దానికి రీజన్ కూడా ఇవన్నీ దశమహావిద్యులండి. పైన సప్తమాతృక. మనకి యమధర్మరాజు తెలుసు, వాళ్ళ అమ్మ తెలియదు కదా. ఆవిడ వారాహి ఉంది పైన. ఇంద్రుడు తెలుసు, ఆవిడికి ఒక తల్లి ఉంది ఐంద్రి. అందుకే సప్తమాతృకలు. మొత్తం 49 దేవాలయాలు, 29 దేవాలయాలు, 49 విగ్రహాలు ఒక సెకండ్లో ప్రతిష్ఠ. ఒకే ఒక సెకండ్. ఇలా 108 దేవాలయాలు ఒక్క సెకండ్లో ప్రతిష్ఠ చేశాను. ఇక్కడ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి గాంధీనగర్ అని మొత్తం 108 విగ్రహాలు. సప్తమాతృకలు, నవదుర్గలు, నవబ్రహ్మలు, అష్టభైరవులు, సప్తమాతృకలు, 1,00,000 శివలింగాలు, సజ్జోజాత అఘోర వామదేవి, ఈశాన్మూర్తులు, ఆత్మలింగాలు ఒక్క సెకండ్లో ఒకే ప్రాంతం 20 ఎకరాలు.
కర్ణాటక గాంధీనగర్ అండి బళ్ళారి దగ్గర సింధనూరు బళ్ళారి మాట ఇచ్చాను వెళ్తాను. సింధనూరు వెళ్ళాలి మీరు. అక్కడ ఆత్మలింగం కూడా మొన్నే కాశీలో మనం 30 నుంచి ఆత్మలింగం చేసిన 4 పక్కల 4 ఆత్మలింగాలు ప్రతిష్ఠించాలని కోరికినారు. అందులో ఒకటి వీరంపాలలో 1,00,000 శివలింగాలు పెట్టేది. వేళ ఒక్క శివరాత్రికి 1,00,25,000 మంది వస్తారు. 1000 రూపాయలు నిమిషానికి 82 మంది దర్శనం అవుతుంది. నిమిషానికి 52 మందికి భోజనం పెడతారు. అదే సంస్కృతి అక్కడ పెట్టారు. తర్వాత ధర్మగిరి మీలాంటి వారు ఉండి అక్కడ పుట్టి పెరిగి ఇంత చేసేవాళ్ళు, ఇంత ప్రభావితమైన వాళ్ళు ఉన్నప్పటికీ అక్కడ ఈ గొర్రె మతం పెరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడు ప్రభావితం 10 మంది మేధావులు చోట కలదు. ఒకడు ఎవరైనా జోదానికి వెళ్తున్నాడంటే వాడు వెళ్ళి 100 మందికి ఫోన్ చేస్తాడు, నేను బలాగా చోట కోడి పందానికి వెళ్తున్నాను వచ్చేయమని. 1000 మంది తయారవుతారు నిమిషంలో. నేను గురికి వెళ్తున్నాను రారా అని హిందువుకి ఎవరైనా ఫోన్ చేశాను అనుకోండి, నాకు ఈవేళ ఖాళీ నేను వెళ్ళాను, రేపు వస్తాను అంటే ఎప్పుడు కూడా మూర్ఖ సామ్రాజ్యం కలిగ ధర్మం ఏంటంటే మూర్ఖులు విస్తరిస్తారు తప్ప మంచివాడు విస్తరించడానికి చాలా అవకాశాలు తక్కువ. మనసులో ఉంటుంది కదా లోపల ధనం పెట్టుకుంటానే మామిడి ధనం పెట్టుకుంది కానీ నాకు ఇది కానీ టైప్ అంది. అందుకని హిందూ ధర్మం ఎదగలేకపోవడానికి ముఖ్యమైన మైండ్ లాంటి పని. అయినప్పటికీ ఇప్పుడు ఆటంకాలు అధిగమించి మీడియా వ్యవస్థ చాలా డెవలప్ అయింది కనుక మీలాంటి వాళ్ళు అందరూ చాలా ప్రభావితం చేస్తున్నారు కనుక ధర్మాన్ని. ఇంకా అందులో మా దాస్ గారు లాంటి వాళ్ళు మన కుటుంబాలు కూడా చెప్పేటువంటి సంస్కృతి ఉంది కనుక అంటే బాగా తక్కువప్పటి నుంచి ఇంకా ఇంత మీడియా ప్రాబ్లం రానప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకనంటే తిరుపతిలో ఈ గుడి మతాలన్నింటినీ పట్టుకుని అక్కడికి చాలా చేయాలండి, చాలా. ఎందుకంటే తెలుగు ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను, మనం వెళ్దాం. తెలుగు నేల అణువణువున మహనీయులు పుట్టిన నేలండి. అష్టదిగ్గజాల నేల, రాయల వారి నేల, ఓ కవిత్రి మొల్ల, ఒక పోతన గారు, ఓ తిక్కన గారు, ఓ నన్నయ్య గారు, ఓ అన్నమయ్య, ఒక్కరా ఇద్దరండి, ఓ వెంగమాంబ, ఎందరు పుట్టిన నేలండి, మామూలు నేల కాదు. నా బాధ ఏమిటంటే పోనీ ఏదో ఎవరో అక్కడ డ్రై ప్లేస్ అనుకోండి, పోనీ గొర్రెలు వచ్చిన ఒక అందం. అక్కడ ఎందరు మహనీయులు పుట్టిన నేలండి. ఒక పాత సినిమా పాటలో కూడా అద్భుతమైనటువంటి లిరిక్స్ అవి. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, గతమెంత గణ కీర్తి కలవోడ. ఎంతమంది గొప్పవాళ్ళు పుట్టినాడు. అందుకే నేను ఎప్పుడైనా కార్డులు కొట్టిస్తానా, మ్యాక్సిమం దేవుళ్ళు కొట్టించానండి. ఎవరైనా తూము నరసింహదాస్ గారు ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. ఆయన అపర రామదాసు. అలాగే ఒక రామదాసు గారు, ఓ పోతన గారు, ఈయనెవరు? కోడి రామూర్తి నాయుడు గారు, మహాబలుడు, కలియుగ రైలు ఆపినవాడు, స్టార్ట్ చేసి బుధానికి దగ్గర ట్రక్ ఇది రైలు కదలకుండా ఆపేసి రైలు ఆపినవాడు. అలాగే చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నవాడు. అలాంటి వీరులు పుట్టి నేలలో పుట్టి గొర్రెల మారడం ఏంటండి. అందుకని మన వాళ్ళంతా వీరులు కాదు అని చెప్పడం కోసమే నా ప్రయత్నం, నా ఉద్యమం, నా ఉత్సాహం, నా ఉద్రేకం అన్నీ దానికోసం. మరోసారి ఇక్కడ మంచి భాగవతం కట్టించండి. ఖచ్చితంగా భాగవత ప్రవచనం చెబితే మనం కొన్ని వేల మందిని ప్రభావితం చేయొచ్చు. మొన్నే స్వామి దగ్గర కోటి దీపోత్సవం చేసి భాగవత ప్రవచనం పెట్టించారు. మన వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ దానివల్ల కనీసం మిగిలిన ఆలోచనని మానేసి వారంలోనైనా తత్వం తెలుసుకుంటారు. ముందు వాళ్ళు తెలుసుకుంటే వారం రోజులు కానీ పరీక్షలాగా వీళ్ళంత గమ్ములు మారిపోరు. ఎంత విశిష్టమైన దేవాలయాలు నిర్మించి తెలుగుకి ఎంత ప్రాధాన్యత. మేమైతే తెలుగు రాసి ఉంటేను పర్సన్ అయిపోయినాం. ఏంది ఇక్కడ ఏ మహానుభావుడు ఇంత చేసిన పర్సన్ వేరే.